బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా, డిన్నర్‌లోకైనా చాలా సింపుల్‌గా, ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే రెసిపీ బ్రెడ్ ఎగ్ మసాలా. చాలా టేస్టీగా ఉంటుంది. త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినగలిగే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి బ్రెడ్ స్లైసెస్ వేసి రోస్ట్ చేసుకోవాలి. నేను 3 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఒక బ్రెడ్ స్లైస్ని 9 భాగాలుగా చేసి వేసుకున్నాను. మీకు నచ్చితే ఒక బ్రెడ్ స్లైస్ని 4 పార్ట్స్ కింద కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎర్రగా టోస్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 3 పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి కలుపుకోండి. ఇప్పుడు 3 కోడిగుడ్లని కొట్టిపోసుకోవాలి. నిజానికి 3 బ్రెడ్ స్లైసెస్‌కి 2 కోడిగుడ్లు అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. కానీ మాకు ఇష్టం కాబట్టి ఇంకొకటి ఎక్స్ట్రా కొట్టిపోసుకున్నాము. కోడిగుడ్లు కొట్టిపోసిన తర్వాత వెంటనే కలిపేసుకోండి. ఆ వెంటనే టోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ వేసి కలుపుకోవాలి. ఈ కోడిగుడ్డు ఉడకక ముందుకే ఈ బ్రెడ్ స్లైసెస్ వేసుకుంటే బ్రెడ్‌కి కోడిగుడ్డు అంటుకుపోయి చాలా బాగుంటుంది. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం గరం మసాలా, అర టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ మిరియాల పొడి, పావు టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఓ నిమిషం పాటు మూత పెట్టి టోస్ట్ చేసుకోండి. ఆ తర్వాత మూత తీసి కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత కూడా మరొక నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. అంతే అండి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే కోడిగుడ్డు ఎగ్ మసాలా రెడీ. చూసారు కదండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాము. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇంతవరకు కూడా ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.